హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రేణుకా చౌదరి ఒళ్ళు మదమెక్కి ఇష్టం వచ్చినట్టుగా తాగుబోతు మాటలు మాట్లాడుతుందా అంటే ఏమో సార్ నాకు తెలీదు అని నేను సమాధానం చెప్పొచ్చు. కానీ గతంలో కొన్ని ఇంటర్వ్యూస్‌లో నువ్వు పచ్చి తాగుబోతు అంటగా, తాగుతావంట కదా! సారాయి ప్యాకెట్లు ఇలా అయితే ఇలా కొడతావంట కదా! అంటే తప్పేముంది దాంట్లో అని ఈవిడే చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఈమె పరమ తాగుబోతు, పచ్చి తాగుబోతు అని. తాగుబోతోడి మాటలు ఎవడైనా పట్టించుకుంటారా? రేణుకా చౌదరి మాటలు మీరెందుకు పట్టించుకుంటున్నారు అంటే, తాగి ఇంట్లో వాగితే ఓకే. అదే రాజ్యసభలో అదే విధంగా పార్లమెంట్‌లో వాగితే మొహం పగలగొట్టాలా? వద్దా? అన్నది మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో ఈవిడ వాగిన వాగుడు అంతా ఇంత కాదు. ఆ వాగుడిని నిజంగా ఎవడైనా గూడా చెప్పుతో కొట్టొచ్చు మొహం మీద. ఎందుకంటే ఈవిడ ఇప్పుడే రాజధాని గురించి కమ్మవారి రాజధాని అని మాట్లాడిందనుకుంటే కాదు. గతంలో కూడా సేమ్ ఈవిడ రాజధాని గురించి ఇలాగే మాట్లాడటం జరిగింది. ఆ మాటలు విన్న తర్వాత నాకర్థమైందేంటంటే, ఈవిడకి ఒళ్ళంతా కులం, మతం గజ్జి పట్టుకుంది అనేది నాకర్థమైంది. సో, ఈవిడని నేను సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. అమ్మ రాజధాని అమరావతి అయితే కమరావతి అని పిలవరా అని అడిగారు కదా తల్లి! సిగ్గు, శరం నీకుంటే ఒక ఆడపుటకు పుట్టిన ఆడపిల్లవే కాబట్టి, నిజంగా ఆడవాళ్ళకి ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, దేశవ్యాప్తంగా మేము ఒక గౌరవిస్తాం కాబట్టి, నిన్ను సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నానమ్మా. ఆరోగ్యశ్రీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయిపోయినాయమ్మా. ఎందుకు బంద్ అయిపోయినాయి అంటే 3,000 కోట్లు కట్టలేక బంద్ అయిపోయినాయి. ఒక రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోతే, మళ్ళీ మన ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతో ఉండేదమ్మోయ్! మళ్ళీ దాన్ని మార్చారు చంద్రబాబు నాయుడు గారు. మీరు కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. 3,000 కోట్లు కట్టలేక ఆరోగ్యశ్రీ సేవలు పేదల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు 2,00,000 కోట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కే అవుతుందంటూ రాజధాని కడతారంటే ఎలా అమ్మ నమ్మాలి? కేవలం 500 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు రెడీ అవుతాయంటే, వాటిని పీపీపీ పద్ధతిలోకి తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజెస్ చేస్తామని, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కడతామని చెప్తున్న చంద్రబాబు నాయుడు 500 కోట్లు ఖర్చు పెట్టలేని ఈ సదరు వ్యక్తి 2,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమరావతి రాజధాని కడతారన్న దానికి సమాధానం నువ్వు చెప్పమ్మా. అదే విధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమ్మా. పేద ప్రజలు చదువుకోవడం కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది ఒక సిస్టమ్ ఉందమ్మా ఆంధ్రప్రదేశ్‌లో. 6,000 కోట్లు కట్టాలి. ఆ బకాయిలు ఇప్పటివరకు కట్టకుండా 3,50,000 కోట్లు అప్పు చేసి పబ్బం గడుపుతూ సొల్లు కబుర్లు చెప్తూ ఏమన్నా అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వచ్చే డబ్బులంతా సాలరీస్‌కే ఎళ్తున్నాయి. మిగిలిన కొన్ని అప్పులు నేను చేస్తున్నానని చెప్పి సిగ్గు లేకుండా సంపద సృష్టిస్తానని అప్పుడు చెప్పి, ఇప్పుడేమో అప్పుల వల్లే చేస్తున్నానని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ మొహం పెట్టుకొని నమ్మాలమ్మా? రాజధాని కడతాడవు అంటే, అది కూడా 2,50,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? చివరికి బడి పిల్లలకి కనీసం శుభ్రమైన ఆహారం పెట్టక ఎంతో మంది బీసీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్ల వాళ్ళు హాస్పిటల్ పాలవుతున్నారు. కనీసం క్వాలిటీ ఫుడ్ పెట్టలేని కుసంస్కారులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని 2,00,000 కోట్లు ఓన్లీ రోడ్లు, పైప్ లైన్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టి కడతారంటే ఎలాగమ్మా నమ్మాలి? ఇతర నిర్మాణాలకి ఇంకా కొన్ని కోట్లు ఎలా నమ్మాలి? ఓకే. కమ్మవారు ఉన్నారు కాబట్టి కమరావతి అంటారు. నువ్వు ఈ విషయాన్ని ఒకసారి మాట్లాడుంటే నేను గూడా అంతగా పట్టించుకునేవాడిని కాదమ్మా. గతంలో గూడా ఈ కమరావతి గురించి మీరు ఇలాగే వాగారు. అక్కడ ఓన్లీ కమ్మ వాళ్ళే రాజధానిగా ఉంటారా అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే మిగిలిన వాళ్ళెవరు అక్కడ ఉండకుండా వచ్చేస్తారు కదా! మీ కమ్మ రాజధాని అయితే మీరే ఉంటారు. వేరే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు కదా! ఆ విషయాన్నైనా స్పష్టం చేయండి. లేదంటే మేము ఆల్రెడీ కోటాను కోట్లు ఖర్చు పెట్టి కొన్ని లక్షల ఎకరాలు దొబ్బేసాము. ఆ దొబ్బేసినటువంటి భూములు మావి. కాబట్టి మా కమ్మ వాళ్ళయి కాబట్టి మేము కమరావతి అని పిలుస్తామని మీరు చెప్తే ఓకే అమ్మా. మేము కూడా అలాగే ముందుకు వెళ్తాం. ముఖ్యంగా మీరు కమరావతి అని ఎందుకన్నారన్న విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే నీ కొంపలోనో, రోడ్డు మీదో నోరు తెరిచి కుక్కలా వాక్కుంటే ఎవరు పట్టించుకునేవారు కాదమ్మా. నువ్వు పార్లమెంట్‌లో మాట్లాడుతున్నావు కాబట్టి, ఆ కమరావతి ఎందుకయిందో అన్న విషయాన్ని మీరు చెప్పవలసిన అవసరం ఉందమ్మా. లేదు చెప్పను, నేనింతే, నేనిలాగే ఉంటానంటే కుదరదమ్మా. ఎందుకంటే అది తప్పు కదా మరి. నోటికొచ్చినట్టు వాగుతావా నువ్వు? ఇది మొదటిసారి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టండి. మీకు క్లియర్‌గా గతంలో ఆవిడ మాట్లాడింది గూడా
నేను మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వీడియో గతంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఈవిడ ఒళ్ళు బలిసి కమరావతి తప్పేంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు ఒకసారి మీరు ఆ వీడియో వినండి. మేడం ఇప్పటికీ కూడా అది అమరావతి కాదు కమరావతి అని పదే పదే ఎందుకు వైసీపీ నాయకులు ఆ పదవిని యూజ్ చేస్తారు? ఏంటి నీకు అబ్జెక్షన్ ఏంటి? అవును కమరావతి. సో ఏంటంట ఏంటి ఆయన కంప్లైంట్? అమరావతి కాకుండా జగనన్నవతి అని చెప్పాలా? అమరావతి కాకుండా జగనన్నవతి అని చెప్పాలా? అయ్యే పని కాదు అది. నీ చూసాం, చాలా చూసాం. జగనన్న పెత్తనము, జగనన్న పరిపాలన అన్ని అందరూ చూసాం. చాలే, ఇక చాలు. మేడం ఇప్పటికీ కూడా విన్నారు కదా, అప్పుడు కూడా కమరావతి అంది, ఇప్పుడు కూడా పార్లమెంట్ లో ఇదే విషయాన్ని ఆవిడ నొక్కి వక్కానించారు. It was Amaravati anyway. I had told the then chief minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి, పెట్టు పేరు. I have called it. So if he has the audacity to say that, let them have the courage to implement that, sir. Please do it. And what is it cannot claim the center today that they have solved a big political problem. They have done nothing. This is cosmetic touch which they have given us. At the ground level, Mr. Now he has to run off somewhere because it's very urgent. Commerce is the one that's hit the most in Telangana. అసలు చంద్రబాబు నాయుడు గారిని అరే ఒరే అనే అంత స్నేహం వాళ్ళిద్దరికి ఎలా ఏర్పడింది, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ చనువు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రానికి సీఎం, ఆమె ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రి. అటువంటి మంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరే ఒరే అంటూ ఉందంటే అర్థం చేసుకోండి ఎంతవరకు ఇది పోతుందో అనేసి. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, టీడీపీ వారు కూడా గమనించాలి. మన రాష్ట్ర సీఎంని అరే ఒరే అనే స్థితికి ఆవిడ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి ఆ లీనియన్స్ ఇచ్చారా, లేదంటే ఎప్పటి నుంచో ఆ లీనియన్స్ అలాగే ఉందా? కాబట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునేవారు ఎవరు ఈవిడ మాట్లాడిన మాటలు పట్టించుకోకండి. అమరావతి అనేది కేవలం కమ్మవారి రాజధాని కాదు, ప్రతి ఒక్కరు అక్కడ ఉంటారు. రాజధాని కమ్మవారిదే అయితే అక్కడ ఎవరు ఉండరు. వాళ్ళ డప్పులు వాళ్ళే కొట్టుకొని వాళ్ళ బతుకులు వాళ్ళే బతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా ఆలోచించి ఇటువంటి కుసంస్కారాలని, బుద్ధిహీనుల్ని, వయసు పెరిగిన సిగ్గుమాలిన ముసలి వాళ్ళని, ఇష్టం వచ్చినట్టు వాగే వాళ్ళని పక్కన పెట్టాలని, వీళ్ళని కనీసం పట్టించుకోకూడదని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.